దేవునికి మహిమ కలుగును గాక. 7వ మాట యేసుక్రీస్తు శిలువపై పలికిన 7వ మాటగా మనం చూసింది లాస్ట్ మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ మాటను మనం గమనించుకున్నప్పుడు ఫస్ట్ మాట మనం ధ్యానించుకున్నాము దేవుని యొక్క స్వభావాన్ని. లాస్ట్‌ది కూడా మనం అలానే చూసుకోవచ్చు. సో లాస్ట్‌ది ఏంటంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే కుమారుడు ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చిండో ఆ చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మరలా తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మనము గమనించుకున్నట్లయితే మొదటగా ఒక మాట మనం చూసుకుందాము. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది పౌలు గారు చెప్పిన మాట. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. మరి ఈ మాటను మనము గమనించుకున్నప్పుడు మనకు పౌలు యొక్క జీవితం తెలుసు. ఎలా సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క జీవితము మనందరి జీవితాల కంటే ఎంతో వ్యర్థమైనదిగా ఉండే, ఎంతో నరహంతకుడిగా ఉన్నాడు, హింసించే వారిగా ఉన్నాడు. అన్ని లోకంలో ఉన్నాయి, అన్ని ఆయన లైఫ్లో ఉన్నాయి సౌలుగా ఉన్నప్పుడు. కానీ అలాంటి సౌలును దేవుడు దర్శించినప్పుడు ఆ వెలుగు అనేది ఆయన మీద పడినప్పుడు ఏమైందంటే ఆయన పౌలుగా మారి ఆ చివరి దినాలలో ఏం చెప్తున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుంది. సో ఇక్కడ మనము యేసుక్రీస్తు శిలువపై పలికిన 7వ మాట మనం చూసుకున్నట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అంటే దేవుని యొక్క పని ఏదైతే, కుమారుని యొక్క పని ఏదైతే ఉందో, ఏదైతే తండ్రి చిత్తం ఉన్నదో అది నెరవేర్చి వెళ్ళిండు. అలాగే ఇక్కడ మనం పౌలు గారి లైఫ్ని గమనించుకున్నప్పుడు తన చివరి క్షణాలలో చెప్పే మాట ఏంటంటే, నా పరుగు కడముట్టించి మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. మనము వాక్యంలో కూడా చూస్తాము, ఒక జన్మదినము కంటే మరణ దినము మేలంట. పుట్టడం ఎవరైనా పుడతారు, మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపులే అని మనము గమనిస్తాం. అంటే పుట్టడం ఎవరైనా పుడతారు, కానీ చనిపోయేటప్పుడు మన పేరు ఎలా ఉంటుంది, మన వ్యక్తిత్వం అనేది ఎలా ప్రతిబింబించబడుతుంది అనేది చూసుకోవచ్చు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఎలా జీవించడం మనందరికీ తెలుసు. కానీ తన చివరి దినాల్లో ఎంతో స్వార్థ పరిచర్య చేసి చనిపోయాడు కదా. సో ఏదైతే మనము దేవుడు మన కొరకు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని నెరవేర్చి మనము కూడా ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా ఉండాలనేది మనము చూసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనము ఆదికాండము 37వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాము. అంటే మన ప్రణాళికలు దేవుని ప్రణాళికలకు తేడా ఏంటిది, అంటే దేవుని ప్రణాళికలు మనం అప్పగించుకున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నప్పుడు ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆదికాండము 37:20 వచనంలో చూసుకున్నట్లయితే యోసేపు పట్ల వాళ్ళ అన్నల ప్రణాళిక అది ఉన్నది. వీళ్ళని చంపేద్దాము, వీళ్ళని ఒక గుంటలో పడేద్దామని వాళ్ళ అన్నలు ఏం చేసిళ్ళు, ఆయన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. అయితే మనం ఇంకొకటి చూస్తున్నాము, ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం ఎప్పుడైతే యోసేపు జైల్లో పడతాడో అప్పుడు పడినప్పుడు ఆయన ఆ తర్వాత 2 పానదాయకులు కూడా వస్తారు జైలుకి.
వచ్చినప్పుడు వాళ్ళ కలబాబు యోసేపు చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఆయన నాకు హెల్ప్ చేసిండు కదా అని ఒక కృతజ్ఞత భావంతో ఉంటారు పానదాయకులు. సో అప్పుడు ఏం చెప్తాడంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, రాజు దగ్గర నా గురించి ఇట్లా చెప్పి నన్ను విడుదల చేయడానికి ప్రయత్నించండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటాడు. అంటే యోసేపు యొక్క ప్లాన్ ఏంటిది? ఆ యొక్క జైలు నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడం. ఆ అన్నల యొక్క ప్లాన్ ఏంటిది? ఏమని ఉన్నది? వాళ్ళను ఆ యోసేపుని అక్కడ చంపేద్దాము, వీడు కలలుగానే వాడు వస్తాడు అని అతని పట్ల ఒక ప్రణాళిక ఎవరు? అన్నలు కలిగి ఉన్నారు. కానీ యోసేపు ఏం కలిగి ఉన్నాడు? నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ ఇంకో చూద్దాము, ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో తన చేతులను తన ఉంగరం తీసి యూసఫ్ చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొలగించి అతని మెడ బంగారు వేసి తన రెండవ రథం మీద అతనికించు. అప్పుడు వందనం చేయుడని అతని ముందర కేకలు వేసిరి. అప్పుడు ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ప్లాన్. దేవునికి మహిమ కలుగును గాక. సో అంటే అన్నలు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, యోసేపు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే మన జీవితంలో మనము ఎన్ని చేసినా కానీ మనము దేవుని చిత్తానికి లోబడినట్లయితే ఒకనొక సమయంలో అది కష్టమే కావచ్చు, ఒకనొక సమయంలో అది మనం ఎదుర్కొనే దెబ్బలే కావచ్చు, మనల్ని హింసించే వాళ్ళే కావచ్చు, సొంత అన్నలే కుట్రలవన్నీ బయటకు పంపిళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరు ఎలాంటి ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నా, వీడు వేస్ట్, వీడు చెడిపోతాడు, వీడు అంతేగా, వీడికి జీవితం నాశనం అనేవాళ్ళు లేకపోలేదు. మరి మనం కూడా అనుకుంటాం, నా జీవితం వేస్ట్, నేను ఇంతే అని మనం కూడా అనుకుంటాం. కానీ దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. సో అంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మన ప్రయాస ఉన్నప్పుడు, ఆ తండ్రి మనము లోబడినప్పుడు ఏం చేస్తాడంటే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండలకు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలనుకున్న యోసేపును దేవుడు ఆ దేశానికి అధికారిగా చేసిండు. ఆ దేశం అంటే ఆ జైల్లో పడిన యోసేపును దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు? అధికారిగా తీసుకువెళ్ళాడు. అంటే ఒకటే రోజు, ఒక 2 రోజుల తేడాతోని దేవుడు ఆ కార్యం అంతా ముగించాడు. అంటే మన జీవితంలో కూడా మనము తొందరపాటు నిర్ణయాలు అనేవి ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఏదైతే చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని కుమారుడు నెరవేర్చి మళ్ళీ తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము కొన్ని కష్టాలు రాగానే మనం ఏమనుకుంటాము? ఇక నేను ఏదో ఒకటి చేసుకొని పోతా అనుకుంటాము. మనకు ట్రాక్ దగ్గర ఉండేది ఎక్కువ పడతా అనుకుంటారు. లేదంటే ఇంకా కొందరు ఏదో సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అంటే మన దేవుని వాక్యానుసారంగా వాక్యానికి అది విరుద్ధమైన క్రియ. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కానీ మన ప్రాణాన్ని మనం తీసుకునే ప్రయత్నం మాత్రము చేయొద్దు. అది ఎవరికి చెందాలి? మనం ఏ తండ్రి మనల్ని ఈ చిత్తాన్ని మనకి ఏదైతే ఇచ్చిండో దాన్ని నెరవేర్చి మనము వెళ్ళిపోవాలి. అంటే ఒకానొక సమయంలో జైల్లో ఉన్న యోసేపే 2వ రోజే ఎక్కడున్నాడు? అధికారిగా ఉన్నాడు. అంటే మన దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగల శక్తిమంతుడు. కాబట్టి సౌలును పౌలుగా మార్చిన దేవుడు యోసేపు జీవితాన్ని సొంత వారే ఏమనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళికలు ఎంతో ఉన్నతములు. ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలు మనము కలిగి, అంటే ఆ దాంట్లో మనం ముందుకు కొనసాగాలన్న ఆశ ఉన్నట్లయితే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సో ఏదైతే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో దాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఈ ప్రాసెస్లో యోసేపు యొక్క లైఫ్ను కూడా మనం చూసుకుంటాం. ఎంత పాపం చేయడానికి అవకాశం వచ్చినా ఆయన పాపము చేయలేదు. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే ఒక పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే నీ వ్యక్తిత్వం అనేది దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఇంకా మనం ఏదో ప్రత్యేకంగా ప్లాన్లు గీసుకొని ఏదో చేయాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టకరమైన జీవితము, దేవుడు మెచ్చే జీవితం మన జీవితమై ఉన్నప్పుడు దేవుడే తన ప్రణాళికలో ముందుకు నడిపిస్తూ ఉంటాడు, తన పరిచర్యలో ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. నేను ఒక విషయం జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నాది డైలీ మార్నింగ్ 4 o'clock మాకు ఒక ప్రేయర్ టీమ్ ఉంటుంది. అక్కడ లీడ్ చేసేది ఏంటిదంటే అంతా ఉమెన్, అంటే పెద్దవాళ్ళు ఉంటారు. నాకంటే అందరు పెద్దవాళ్ళు. అది ఒక 3-4 years అవుతుంది రన్ అవ్వబట్టి. అయితే ఫస్ట్లో నేను చేయగలుగుతానా, ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో నేను వాళ్ళని మెయింటైన్ చేయగలుగుతానా, వాళ్ళతో మాట్లాడగలుగుతానా, నాకు మాట తీరు వస్తుందా అని నేను చాలా భయపడిన. అట్లా నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. మళ్ళీ
ఒక అమ్మగారితో నేను ప్రేయర్ చేయించుకున్నా. సో దేవుడు తనకు చూపించిన దర్శనంలో ఏంటిదంటే ఒక తండ్రి ఒక చిన్న పాప చేయి పట్టుకొని నడిపిస్తాడు కదా, అది దేవుడు తనకు దర్శనంలో చూపెట్టిండు అన్నట్టు. అంటే నేను ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నా అంటే, దేవుని ప్రణాళికలో మనము ఒక దాంట్లో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే చూసుకుంటాడు. అంటే మనము భయపడతాం కావచ్చు, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు నమ్మదగినవాడు, ఆయన మనల్ని హెచ్చించే ఆలోచన గలవాడు. సో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆ పిలుపుకు మనం లోబడినప్పుడు ఏమవుతుందంటే దేవుడే తన కార్యాలను జరిగిస్తాడు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నా లైఫ్లో దేవుడు చేసినవి. అంటే మనము దేవునికి లోబడినప్పుడు దేవుని కార్యాలు అనేవి మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా మనము గమనించుకున్నట్లయితే మనము ఒకవేళ మన ఈ పోరాటంలో ఈ విశ్వాస యాత్రలో మనం కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు దిగులు చెందవచ్చు. ఒకసారి మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ విశ్వాస యాత్రలో, ఈ పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు మనం ఎదుర్కొన్నా, ఎన్ని బాధలు మనం అనుభవించిన, ఎన్ని శ్రమల గుండా మనం వెళ్ళినా కానీ దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చిండు. ఏంటిది? బంధించే అధికారం. ఏ సైతాను కాడి కిందికైతే మన కుటుంబం పోతుందో, ఏ సైతాను కాడి కిందికైతే మన జీవితం పోతుందో వాటినన్నిటిని మనం బంధించాలి. ప్రార్థనలో బంధించి ప్రార్థించినప్పుడు, సైతాను కాడిని విరగొట్టినప్పుడు, ఆ బంధకాలను మనం బంధించినప్పుడు దేవుని కార్యం అనేది మన జీవితంలో మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ అధికారాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆ అధికారాన్ని యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ పోరాటం అనేది సాఫీగా వెళుతుంది. ఒకవేళ లేకపోయినా కానీ మనము చేసుకోగలుగుతాము. ఎందుకంటే దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చిండు. కాబట్టి మనము తొందరపాటు నిర్ణయాలతో మన జీవితాన్ని, మన ప్రాణాన్ని నష్టపరుచుకోకుండా మనం ఏం చేయాలి? మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? తండ్రికే అప్పగించాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్తకే మన ఆత్మను అప్పగించాలి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మన ఆలోచనలకు వెళ్ళకూడదు అనేది మనం చూసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇవన్నీ ఒక ప్రవచన నెరవేర్పులే. దేవుడు పుట్టినప్పటి నుంచి ప్రతిదీ ప్రవచన నెరవేర్పే. ఇంతకుముందు వివేక్ చెప్పినట్టు సో దాంట్లో కూడా అంటే ప్రతిదీ ప్రవచన నెరవేర్పే. మరి ఈ లాస్ట్ మాట కూడా కీర్తనలు 31:5లో మనం చూస్తాము. అదొక ప్రవచన నెరవేర్పు. ప్రతి మాట ప్రవచన నెరవేర్పే. దేవుడు చేసిన ప్రతిదీ ప్రవచన నెరవేర్పే. అంటే మన దేవుడు నిజమైన దేవుడు. ఈ నిజమైన దేవుడిని మనం కలిగి ఉన్నందుకు, మరి ఆ నిజమైన మనల్ని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ముందుకు కొనసాగే వారిలాగా ఉండాలి. ఏదైతే దేవుడు మన పట్ల ఉద్దేశాలను కలిగి ఉన్నాడో దాంట్లో మనం వెళ్ళినట్లయితే అది మనం ఊహించుకున్న, మన ఊహలకు మించిన కార్యాలు మన జీవితంలో చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు మన జీవితంలో, మన హృదయంలో ఫలించును గాక. ఆమేన్.